హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ అప్పం ఎలా చేయాలో చూద్దామండి. ఈ అప్పాలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. రవ్వతో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ రవ్వ అప్పము ఒకటండి. ఇవి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీన్ని వేరొక బౌల్లో వేసుకొని ఒకసారి దీన్ని కడగాలండి. ఇలా కడిగిన తర్వాత రవ్వ మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఇది ఒక అరగంట నానాలండి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం ఒక 15 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అటుకులు తీసుకోవాలి. మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను సన్న అటుకులు తీసుకున్నాను. అటుకులను ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత పుల్లటి పెరుగు అరకప్పు వేసి అంతా బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఈ అటుకులు అలాగే రవ్వ కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పెట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టిందని వేరొక బౌల్లో తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రవ్వనంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మీకు ఎంత పిండి కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కాస్త వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు పిండి నీళ్ళ బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కాస్త వాటర్ చిలకరించి ఒక కాటన్ క్లాత్తోన క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఒక 2 గరిటెలు వేసి కాస్త మందంగానే వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మందంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా హోల్స్ పడుతున్నాయో. వంట సోడా వేసుకోవడం వలన ఈ విధంగా వస్తాయండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ ఏమీ వేయకూడదు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా అప్పాలుగా వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వప్పం రెడీ అయింది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి అంతే మెత్తగా స్పాంజీగా సూపర్గా ఉంటాయండి. వేడివేడిగా తింటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.